హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 6:30 to 7 అంతే. ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వచ్చేసాను. ఎందుకంటే హార్వెస్ట్ ఉంది. కొంచెం లేట్ అయితే మళ్ళీ ఎండ వస్తుంది, అందుకనే హార్వెస్ట్ చేసేసుకొని కిందికి వెళ్ళి పని చేసుకోవాలని. సో ఈరోజు హార్వెస్ట్లో అయితే కొద్దిగానే బీరకాయలు, వంకాయలు, పాలకూర, పొన్నగంటాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా గోంగూర ఉందో లేదో గుర్తులేదు, కానీ ఇవైతే ఉన్నాయి. సో హార్వెస్ట్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గార్డెనింగ్ గురించి చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేస్తాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఈరోజు రాగి జావా, దాంట్లోకి కొంచెం నిమ్మరసం, ఇంకా జీలకర్ర పొడి కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు కర్డ్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పల్చగా మజ్జిగ కలుపుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఈరోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని హార్వెస్ట్కి వెళ్ళిపోదాము. ఎవరైనా న్యూ గార్డెనర్స్ కానీ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇంకా ఈ మధ్య అయితే రెగ్యులర్గా హార్వెస్ట్ కూడా వస్తున్నాయి. 4 days ఒకసారి హార్వెస్ట్ వస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా రిలాక్స్. టెర్రస్ గార్డెన్లో కూరగాయలు పెంచడం అంటే అంత ఈజీ కాదు మనకి, ఎందుకంటే ప్రతిదీ కూడా పాట్లోనే పెడుతూ ఉంటాము. నాకైతే మడులు కూడా ఏం లేవు, జస్ట్ ఒకటే మడి ఉంది. అది కంప్లీట్గా నేను ఫ్రూట్ ప్లాంట్స్కి మాత్రమే యూజ్ చేస్తాను. సో కంపల్సరీ ప్రతి బ్యాగ్కి కూడా మనం గ్రో బ్యాగ్ కానీ టబ్ కానీ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలి. వీక్లీ వన్స్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. 15 daysకి ఒకసారి పెస్ట్ కంట్రోల్స్ యూజ్ చేయాలి. సో చాలా కష్టమైన పనే, కానీ మెయిన్ ఏంటంటే నా టార్గెట్ మందు లేని ఫుడ్ అనేది తినాలి. మన ఇంట్లో వాళ్ళకి మనం చేసే పెద్ద ఫేవర్ అనమాట, హెల్ప్ ఇది. వాళ్ళ హెల్త్ చాలా మంచిది. అలానే మనకి కూడా మానసికంగా, శారీరకంగా ఇది ఒక రిలాక్సేషన్. ఇంకా మైండ్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉన్నా కూడా మనకి గార్డెన్లోకి రాగానే మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోతాం అనమాట. ఇక శారీరకమైన శ్రమ కూడా, ఎందుకంటే ఇన్ని మొక్కల్ని పెంచాలంటే ప్రతి మొక్క చెక్ చేసుకుంటూ ఉండాలి. గార్డెన్ అంతా తిరుగుతుంటాం, వాకింగ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒకటని కాదు, అన్ని రకాలుగా ఇన్ని మొక్కల మధ్యలో తిరిగితే ఫ్రెష్ ఆక్సిజన్ లభిస్తుంది కదా. ఇంకా ఎందుకంటే మనకి ఏం కావాలి చెప్పండి. మనకి తోచినంతలో మనం ఇంట్లో వాళ్ళకి మందు లేని ఫుడ్ పెట్టి వాళ్ళకి బోల్డ్ అంతా హెల్ప్ చేస్తుందంటే. సో ఈ కబుర్లతోనే హార్వెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. పొన్నగంటాకు చాలా ఉంది గార్డెన్ నిండా, సక్సెస్ఫుల్ గా నేను ఎంత తీసినా కూడా వస్తూనే ఉంటుంది. ఇక పచ్చిమిర్చి ప్లాంట్స్ అయితే మాత్రం 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ 2 మంచిగానే, అంటే ఇంట్లోకి ఏం సరిపోవు కానీ, ఎందుకంటే కొత్త ప్లాంట్స్ పెట్టాను, అవి రావడానికి ఇంకా 1 month పైనే టైం పడుతుంది. మనకి రెగ్యులర్గా కూరగాయలు కావాలంటే కంపల్సరీ ఎవ్రీ 3 monthsకి ఒకటి పెట్టుకుంటూ ఉండాలన్నమాట మొక్కలు. మనం ఒక ప్లాంట్ పెట్టాక అది క్రాప్ స్టార్ట్ అయిన వెంటనే మనం నెక్స్ట్ బ్యాచ్ పెట్టేసుకుంటే మనకి కూరగాయలకి లోటు ఉండకుండా, అంటే ఒక 4-5 రకాలైనా కూడా మనం ఆకుకూరలు కానీ ఏవైనా సరే, ఆకుకూరలు కూడా అంతే 15 daysకి ఒకసారి మార్చి వేసుకుంటూ ఉంటే ఇవి హార్వెస్ట్ చేసుకునేటప్పటికి అవి రెడీ అవుతాయి. అవి హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ వేసినవి మళ్ళీ రెడీ అవుతాయి అన్నమాట. సో ఇట్లా మనకి బయట కొనుక్కోకుండా వెజిటబుల్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇట్లా బ్యాచ్గా పెట్టుకుంటూ ఉండాలి. లేదు అన్ని పార్ట్స్ పెట్టుకోలేము అనుకుంటే కొద్ది వెరైటీస్ మనం ఏం తింటామో అవే, టమాటాలు, మిర్చి, వంకాయ, బీరకాయ, సొరకాయ ఇట్లాంటివి మాత్రం పెట్టుకోవాలి. ఎందుకంటే రేర్ ప్లాంట్స్, రేర్ కలెక్షన్ ఇట్లా ఇవి పెంచుతూ ఉంటే మనకి అవసరమైన ఫుడ్ పెంచుకోవడం కష్టమైపోతుంది. ఓకే, ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ పార్ట్స్ పెట్టుకోగలము, మెయింటైన్ చేయగలము అనుకున్న వాళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే మాత్రం కంప్లీట్గా ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనే కాన్సెప్ట్ మాత్రమే నాది. రేర్ కలెక్షన్ అట్లాంటివి ఏం పెట్టను. ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రం, మనకి ఆడవాళ్ళకి పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రం పెడుతూ ఉంటాను. ఎక్కువ గులాబీలు, మందారాలు ఇవి కాకుండా మాత్రం ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే పెడతాను. అవి కూడా సీజనల్గా ఏమొస్తాయో అవి పెట్టుకుంటే మనకి బయట కొనుక్కునే పని లేకుండా, మందులు వేయకుండా మంచి ఫుడ్ తినచ్చు. 4 రోజులకి సరిపడగా వచ్చినా సరే మనకి హెల్దీ ఫుడ్ కొంచెం తిన్నా చాలు కదా. సో అదనమాట.
ఇంకా పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాం. ఈసారి చెప్పా కదా, పాలకూర రెగ్యులర్గా మనకు ఒక బుట్ట నిండా వస్తుంది. ఈ 4 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేయగానే మళ్ళీ వేరే పార్ట్స్లో రెడీ అయిపోతుంది. నేనైతే ఈ పైప్స్ని బాగా యూజ్ చేసుకున్నా. ప్రతి పైప్లో కూడా పాలకూర పెట్టేశాను. హార్వెస్ట్ చేశాక మళ్ళీ వెంటనే కొంచెం ఒకటి కడుగు నీళ్ళు, తర్వాత ఏదో ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసినప్పుడు జస్ట్ దీంట్లో ఎక్కువ సాయిల్ కూడా పట్టదు. అసలు ప్లేస్ అయితే మనం ఎవరికైనా అంటే అందరికీ టెర్రస్ గార్డెన్ ఉండకపోవచ్చు, బాల్కనీస్లో అట్లా ఈ పైప్స్తో చాలా తక్కువ ప్లేస్లోనే మనం ఇట్లా గ్రిల్ ఉంటే మనం పైప్స్తో ఈజీగా పెంచుకోవచ్చు మొక్కల్ని. దీంట్లో పాలకూర వస్తుంది, కొత్తిమీర వస్తుంది, చుక్కకూర కూడా చాలా బాగా వస్తుంది. నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే అసలు చుక్కకూర విపరీతమైన హార్వెస్ట్ తీసుకున్నాను అనమాట ఈ పైప్స్లో. ఈసారి మొత్తం అన్నిటిలో మాత్రం పాలకూర వేసుకున్నాను. సో చూడండి, ఇది ఒక థర్మాకోల్ డబ్బా. అదైతే కోసిన ప్రతి 2-3 రోజులకు ఒకసారి మళ్ళీ వస్తూనే ఉంటుంది. గార్డెనింగ్ గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని రోజులైనా ఎంతసేపు అయినా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా మొక్కలు పెంచే వాళ్ళందరికీ ఇది ఒక రకమైన సంతోషం, ఇంకా వీక్నెస్ కూడా అని చెప్పాలి. ఇంకా చూడండి, సర్ప్రైజ్ జామకాయ కనిపించింది. ఇంకా ఫ్రూట్స్ పండిస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకు ఫస్ట్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఫ్రూట్స్ అంటే ఎక్కువ రావు కదా, ఎప్పుడో ఒక ఫ్రూట్ రావడానికి దాదాపుగా 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. కానీ ఈ మధ్యన అప్పుడప్పుడు దానిమ్మకాయలు, జామకాయలు ఇవన్నీ వస్తుంటే ఇంకా సంతోషంగా అనిపించింది. ఇంకా ఎక్కువ పెంచుతాను అనమాట. ఇక గంగవాయిలకు హార్వెస్ట్ చేస్తాను. ఇదైతే సేమ్ పొన్నగంటి ఆకులానే గార్డెన్ నిండా ఇష్టం వచ్చినట్టు వస్తూనే ఉంటుంది. బట్ ఎక్కువగా వచ్చే వాటిని మనమైతే ఇది తీసేద్దాం అని అనుకుంటాము, కానీ ఇది కూడా చాలా మంచిదట. దీని నిండా సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారైనా కంపల్సరీ దీన్ని తినాలి, తినొచ్చు కూడా. సో నేనైతే ఈరోజు బచ్చల కూర ఇంకా ఈ గంగవాయిల కూర టమాటో వేసి పప్పు చేసా. సూపర్ టేస్ట్గా ఉంది. ఇక నా హార్వెస్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అన్ని కూరగాయలు మీతో కబుర్లు చెప్పుకుంటూ కోసేసుకున్నా. పచ్చిమిరపకాయలు, బచ్చల కూర, వంకాయలు 2 రకాలు, కరివేపాకు, కాకరకాయలు, బీరకాయలు, చుక్కకూర, పొన్నగంటి కూర, గంగవాయిలకు పాలకూర. చూడండి, అసలు ఇన్ని రకాల కూరగాయలు జస్ట్ 4 days అయిందంతే హార్వెస్ట్ చేసి. మళ్ళీ వచ్చాయంటే ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది 5 రకాల ఆకుకూరలు, ఇంకా ఒక 3 రకాల కూరగాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఫ్రూట్ జామకాయ, ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నా. మీతో కబుర్లు చెప్పుకుంటూ హార్వెస్ట్ కంప్లీట్ చేసేసాను. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న గార్డెనర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి మంచి ఫర్టిలైజర్స్, పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.